హరిగారు, ఎందుకండి ఇలా చేశారు? నేనేం చేశాను లక్ష్మి? మా అమ్మ హాస్పిటల్ బిల్లు కట్టి కూడా కట్టినట్టు నాతో ఎందుకు చెప్పలేదు? కట్టే ముందు చెప్పొచ్చు, కట్టిన తర్వాతైనా చెప్పుండొచ్చు. కానీ ఇన్నాళ్ళు ఎందుకు దాచారు? ఇప్పుడు కూడా నాకు చెప్పలేదు. ఏదో సందర్భం వచ్చింది కాబట్టి బయటపడ్డారు. ఎందుకు ఇలా చేశారు? ఇందుకే లక్ష్మి, నువ్వు ఇలా అడుగుతావనే చెప్పలేదు. అప్పుడు హాస్పిటల్ బిల్లు కడతానంటే ఒకటి నువ్వు థ్యాంక్స్ చెప్పుండేదానివి, లేదా నేను కట్టడానికి ఒప్పుకోకపోయేదానివి. నువ్వు థ్యాంక్స్ చెప్తే నేను పరాయివాడిని అవుతాను. ఎందుకంటే నేను చేసింది సాయం కాదు, అది నా బాధ్యత. కాబట్టి ఆంటీకి నువ్వెంతో నేను కూడా అంతే కదా. నేను బిల్లు కట్టడానికి ఒప్పుకోకపోయింటే నువ్వు ఆ రోజు నేనుండి కూడా ఒంటరిదానివి అయి ఉండేదానివి. అది నాకు ఇష్టం లేదు. నేను ప్రాణాలతో ఉండగా నువ్వు అనాథవు కాకూడదు లక్ష్మి. ఈ 2 కారణాల వల్లే నీకు చెప్పలేదు, అంతేకాని వేరే కారణం లేదు. కానీ ఈరోజు కూడా చెప్పుండేవాడిని కాదు. నేను నోరు విప్పకపోతే ఆ నేరం మరొకరి పైన పడుతుంది. అది కూడా నాకు ఇష్టం లేదు. మరి మీరు బిల్లు కట్టినప్పుడు మీ పేరు, మీ ఫోన్ నంబర్ రాయాలి, కానీ ఎవరో రాహుల్ పేరు, ఫోన్ నంబర్ ఎందుకు రాశారు? ఆ రోజు ఏదో నోటుకొచ్చింది, పేరు, ఆ ఫోన్ నంబర్ రాయించేశాను. అదే నా ఫోన్ నంబరు, నా పేరు రాయించుంటే నా వెంటపడి నువ్వు వాయించేసి ఉండేదానివి కదా. అయినా మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మీరని తెలియక ఆ రాహుల్ని పట్టుకోవడానికి ఎంత ట్రై చేశానో తెలుసా? దొరికాడా? లేదు, ఏదో మొహమాటస్తుల్లా ఎన్నిసార్లు ఫోన్ చేసినా తప్పించుకునేవాడు. అయితే వాడు కూడా నాలాంటి వాడే అయి ఉంటాడు. అంత లేదు, ఒక్కసారి తిరిగి డబ్బులు కూడా అడిగాడు. ఇచ్చావా ఏంటి? ఇవ్వడానికి ఎక్కడుంది? అది మీకివ్వడానికి కూడా కాస్త టైం పడుతుంది. నేను అడిగానా లక్ష్మి? అడగకుండానే ఇచ్చారు. చేసిన సాయం మర్చిపోకూడదు కదా. నేను నీకు ఇందాకే చెప్పాను, నేను చేసింది సాయం కాదు, నా బాధ్యత అని. అది మీ మంచి మనసు. నా మనసు నీది కాదా లక్ష్మి? నువ్వు నేను ఒక్కటి కాదా? సపోజ్ నీ ప్లేస్లో నేనుండుంటే నువ్వు నాకు తోడుండేదానివి కాదా? నన్ను వదిలేసి ఉండేదానివా? మరి ఆ పనే కదా నేను చేశాను. నీకు తోడుగా ఉన్నాను, అంతే కదా. కొన్ని సాయాలుంటాయి లక్ష్మి, వాటిని సాయాలనరు, బాధ్యతలను తోడను అంటారు. ఉదాహరణకు గాల్లో ఎగరడానికి పక్షికి రెక్కలు సహకరిస్తాయి, అదే నేలపై నడవడానికి మనిషికి కాళ్ళు సహాయపడతాయి. అంత మాత్రాన పక్షికి రెక్కలు, మనిషికి కాళ్ళు సహాయం చేశాయని అనగలమా? రెక్కలు పక్షిలో ఓ భాగం, కాళ్ళు మనిషిలో భాగం. నేను కూడా అంతే, నీలో సగ భాగాన్ని లక్ష్మి. ఇది సాయం కాదు లక్ష్మి, బాధ్యత. ఇంతటితో ఈ విషయాన్ని మర్చిపో. మళ్ళీ మన మధ్య ఈ టాపిక్ అనేదే రాకూడదు, ఓకేనా? ఇంకేమన్నాడు ఆ రాహుల్? సారీ, అంటే ఈ రాహుల్ కూడా ఆ డబ్బులకు సంబంధించిన వాడు. ఓహ్ సారీ, నేనే చెప్పి మళ్ళీ నేనే మాట్లాడేశాను. సారీ. ఇంకోసారి అలా జరగదు, ఓకే? సారీ.
ఇంటికి దీపం ఇల్లాలని ఊరికే అనలేదురా. నీ పెళ్ళాం ఉంది, బారెడు పొద్దెక్కినా ఇంకా లేవలేదు. పానకంలో పుడకలాగా ఇప్పుడు తన గురించి ఎందుకు మావయ్య? పూజ అయిపోయిందిగా, పద టిఫిన్ చేద్దాం. తాతయ్య ఆకలిస్తుంది, వచ్చి టిఫిన్ పెట్టు. అబ్బబ్బా వడ్డిస్తాను ఆగమ్మా. ఎలా ఉన్నాయో ఏంటో, ఓసారి లక్ష్మిని టేస్ట్ చేయమని చెప్పాలి. లక్ష్మి, ఓసారి టేస్ట్ చేసి చెప్పమ్మా ఎలా ఉన్నాయో. సూపర్ బాబాయ్ గారు, ఎవరు చేశారు? అవి అద్భుతంగా చేశారు. నేను కూడా ఇంత బాగా చేయలేనేమో. ఇవి చేసింది నేను కాదమ్మా, హరి చేశాడు. ఏనే గారు చేశారా? ఏంటి నేను చేశాననేసరికి వాయిస్ మారిపోయింది? అయినా నీ ఎక్స్ప్రెషన్ మారినంత ఈజీగా టేస్ట్ మారదు. హ్యాపీగా తినొచ్చు. మీరు తినండి. ఏమ్మా, నువ్వు తినవా? నేను వండింది ఆయన గారు తిననప్పుడు ఆయన గారు వండింది నేను మాత్రమే ఎలా తింటాను బాబాయ్ గారు? నేను తినను. అది కాదమ్మా, పౌరుషం ఆయనకే కాదు బాబాయ్ గారు, నాకు కూడా ఉంది. నేను చెప్పేది వినమ్మా. ఆయన పల్నాటి బ్రహ్మనాయుడైతే నేను నాయకురాలు నాగమన్. ఆయనకి మీసం ఉంది, నాకు లేదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈ గొడవ నేను పడలేను, కానీ ముందు నేను చెప్పేది కాస్త ఓపిగ్గా వినమ్మా. ఏంటో చెప్పండి బాబాయ్ గారు. వాడు తినకపోవడానికి, నేలపై పడుకోవడానికి ఒక కారణం ఉందమ్మా. అదేంటంటే మీ అమ్మగారు త్వరగా కోలుకోవాలని మొక్కు కోసం వాడు ఇదంతా చేస్తున్నాడే తప్ప నీపై కోపం వచ్చి కాదమ్మా. నువ్వంటే అలిగి కూడా కాదు. అర్థమైందమ్మా? ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. ముందే చెప్తే నువ్వు కూడా నాలాగా ఉపవాసం ఉండి నేలపై పడుకుంటావని చెప్పలేదు లక్ష్మి. మా అమ్మ కోసం మీరు చేయగలేంది నేను చేయలేనా? నేను నిన్ను కష్టపెట్టను లక్ష్మి. ఆంటీ హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు ఆనందంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. అందుకే నేను బాధపడ్డా నువ్వు ఆనందంగా ఉండాలనుకున్నాను. హలో. ఏంటి, నువ్వు ఇంకా నిద్ర లేవలేదా? నైట్ లేట్గా పడుకున్నాను. ఏ పార్టీ చేసుకున్నావా? అదొక్కటే తక్కువ, రాత్రి పెద్ద గొడవ అయింది. నీ గొడవ నాకెందుకులే. ఇంతకీ నగలు తీసుకున్నావా? ఆ నగల గురించి గొడవ అయింది. నగలు తీస్తుంటే అందరు చూసేశారు. అంటే నగలు తీసుకోలేదా?
మరి ఎలా? అదే అర్థం కావట్లేదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఈరోజు రెంట్ హౌస్ చూసి నన్ను అందులోకి చేర్చావు. లేదంటే నేను మీ ఇంటికి వచ్చేస్తానా? వద్దు, ఏదో ఒకటి చేద్దాం. నేను ఫ్రెష్ అప్ అయ్యి 1 అవర్లో నీ దగ్గర ఉంటాను. సరే, తొందరగా రా. ఇప్పుడు తెల్లారిందా నీకు? నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు. తప్పుడు పనులు చేస్తే నిద్రలా పడుతుంది. మైండ్ యువర్ లాంగ్వేజ్. తనంత తప్పుగా ఏం మాట్లాడింది? అయినా దొంగతనం తప్పుడు పని కాదంటే? ఇప్పుడేంటి, పొద్దున్నే అంతా కలిసి నా క్లాస్ తీసుకుంటున్నారా? ఆడదంటే పొద్దున్నే లేవాలి, ఇంటి పనులు చేయాలి. నీకన్నా ముందు పిల్లలు లేచారు. సో వాట్? నువ్వెవరో నాకు అత్తగారివా? ఆర్డర్స్ చేస్తున్నావు? అత్తని కాదు, నీ స్థానంలో ఉండాల్సిన అమ్మాయిని. పెళ్ళాపి బలవంతంగా నా స్థానాన్ని లాక్కున్నావు కదా, మరి నువ్వు చేయాల్సిన పనులు చేయాలి కదా. ఏం చేయాలి? ఇంటి పనులు, వంట పనులు అన్నీ నువ్వే చేయాలి. కూతురిగా మీ నాన్నగారికి సేవలు చేయాలి. భార్యగా హరిగారి పనులు చూడాలి. తల్లిగా లయ బాధ్యతలు చూసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే నువ్వు ఈ ఇంటి మనిషివైనట్టు. చేయకపోతే తట్టా బుట్టా సర్దుకుని ముంబైకి వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్ళను. అదే చెప్తున్నాను, బుద్ధిగా ఇంట్లోనే ఉండి అన్ని పనులు చెయ్యి. మంచి కూతురివని, భార్యవని, తల్లివని అనిపించుకో. బాధ్యత గల ఆడదానివని నిరూపించుకో. లేదా అన్ని వదిలేసి వెళ్ళిపో. నీకివి 2 దారులున్నాయి. కాదని అడ్డదారులు తొక్కావో నాలో మరొక మనిషిని చూస్తావు. అది నీకు మంచిది కాదు. ఏంటి బెదిరిస్తున్నావా? నీకేం హక్కుందని? నిన్ను దండించే హక్కు తనకే ఉంది. తన స్థానాన్ని నువ్వు తీసుకున్నప్పుడు ఆ స్థానం గురించి నిలదీసే హక్కు తనకుంటుంది. చెప్పింది అర్థమైంది కదా? మోసంతో నువ్వు లాక్కున్న స్థానానికి న్యాయం చేసావో బ్రతికిపోతావు, నిర్లక్ష్యం చేసావో వెళ్ళిపోతావు. అంతే. నేనుండగా నిన్నెలా బయటికి వెళ్ళనిస్తాను సోనీ? వెళ్ళనివ్వనుగా. ఒసే లక్ష్మి, నన్ను ఇల్లు దాటద్దని వార్నింగ్ ఇస్తావా? ఇప్పుడు చూడు ఎలా వెళ్తాను. ప్రియా, ఏంటంటీ? లయను చూసావా? తెలీదాంటీ. ఒకసారి ఎక్కడుందో చూసిరావా? ఓకే ఆంటీ. నేను వచ్చే వరకు కొంచెం నా బుక్స్ చూస్తూ ఉండండి. అలాగే.
కలిసి హోంవర్క్ చేస్తున్నారు. ఓ లయ ఇంట్లోనే ఉందా? థ్యాంక్స్ ప్రియా. ప్రియా, హోంవర్క్ అయిందా? లేదు, ఇంకా అవ్వలేదు. ఏంటి వెతుకుతున్నావు? నా పెన్సిల్ షార్ప్నర్ బాక్స్ మొత్తం మిస్ అయ్యాయి లక్కీ. మళ్ళీ పోగొట్టుకున్నావా? మొన్ననే కదా కొనిచ్చాను. ఇందాకున్నాయి లక్కీ, తిరిగొచ్చి చూస్తే లేవు. ఇందాకుండి ఇప్పుడెందుకు లేవు? ఊరికే అబద్ధాలు చెప్పకు. సరే, ఇక్కడ ఉంటాయి, వెతుకు, నేను చూస్తాను. దొరికాయా? లేవు. బుక్స్ వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? సోనీ ఆంటీ లయన్ చూడమంటే వెళ్ళాను, తిరిగొచ్చేసరికే లేవు. సోనీ పంపించిందా? అంటే చచా, పెన్సిల్స్ ఇరైజర్స్ కొట్టేసి తనేం చేసుకుంటుంది? సరే, నువ్వు బ్యాగ్ సర్దుకో. ఈ లోపు నేను షాప్కి వెళ్ళి కొనుక్కొస్తాను. నేను వస్తాను లక్కీ. ఏం అక్కర్లేదు, నువ్వు రెడీగా ఉండు, నేను వెళ్ళొస్తాను. మేడి పండు చూడ మేడి పండు చూడ, మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పొట్ట విప్పి చూడ, పురుగులుండు. పురుగులుండు. ఆ మేడి పండు చూడ. మేడి పండు నానా? చూ. నేను అలా బయటకు వెళ్ళొస్తాను. ఎక్కడికే? నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను మా ఫ్రెండ్ కలవాలి. కలవాలంటే మీ ఫ్రెండ్నే ఇంటికి రమ్మను. అది ఈ రోజు యూఎస్ వెళ్తుంది నాన్న. మన ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కష్టం. అంత కష్టమైనప్పుడు కలవకు, నష్టమేంటి? ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వాలేమో. వెళ్ళు మామయ్య. ఇది అందుకు వెళ్తుందో ఇంకెందుకు వెళ్తుందో ఎవరికి తెలుసు? బయటికి వెళ్ళనిస్తే ఏం చేస్తుందో ఏమో. మీకంత అనుమానంగా ఉంటే ఫోన్ చేయండి నాన్న. యూఎస్ వెళ్తున్న నా ఫ్రెండ్ ఉదయ్ భాను, అది మీకు కూడా తెలుసు. సరే, తగలడు, త్వరగా వచ్చేసేయ్. నాన్న, మళ్ళీ ఏంటి? ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తారా? ఎందుకు? మా ఫ్రెండ్కి ఏమైనా గిఫ్ట్ ఇస్తాను. సెండ్ ఆఫ్ ఇస్తున్నావుగా, చాలదా? మళ్ళీ గిఫ్ట్ కూడా ఇవ్వాలా? ఇవ్వకపోతే బాగోదు నాన్న. ఏమైనా అనుకుంటుంది. ఏమన్నా అనుకోని, నా దగ్గర లేవు. నేను ఇస్తానులే సోని. వద్దలుడు, దాని చేతికి రూపాయి కూడా ఇవ్వకు. వెళ్తే వెళ్తుంది, లేకపోతే లేదు. కనీసం ఆటో ఛార్జీకైనా ఇవ్వరా? ఇదిగో 100. ఆటోలో వెళ్తావో సిటీ బస్సులో వెళ్తావో నీ ఇష్టం. ఇంతకు మించి చిల్లి గవ్వ కూడా ఇవ్వను. తీసుకో. థ్యాంక్స్. ఏంటి మామయ్య మీరు మరింత స్ట్రిక్ట్గా ఉంటే ఎలా? నీలా మంచిగా మెత్తగా ఉంటే కష్టం అల్లుడు. నాలాగా ఉంటేనే అది బుద్ధిగా ఉంటుంది. కొన్నాళ్ళు ఇలా చేస్తే దారికి వస్తుంది. మొక్కై వంగనిది మ్రానై వంగున, కై వంగనిది విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ.